హాయ్ వీవర్స్, ఇవాళ నేను చిట్టి వడలు వేస్తున్నాను. చిట్టి వడలు అంటే ఏం లేదండి, చిన్న మినప వడలే. సో దానికోసం నేను మినప్పప్పుని నైటే మిక్సీకి వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఇది ఒక టిప్ అండి, ఎందుకంటే మనం మార్నింగ్ సమ్టైమ్స్ ఇడ్లీ చేసుకుంటాం కదా, ఇడ్లీ చేసుకున్నప్పుడు వడ అప్పటికప్పుడు చేసుకోవాలంటే మనకు కష్టంగా ఉంటుంది. అది నైటే ఇడ్లీతో పాటు వడ కూడా వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే అది ఆ పిండి చాలా క్రిస్పీగా అండ్ లోపల సాఫ్ట్గా వస్తుందండి ఈ ప్రాసెస్ యూస్ చేస్తే. సో దానికోసం పచ్చిమిర్చి, ఉప్పు, జీలకర్ర అండ్ కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేసుకుంటాను. సో ఎలా మిక్స్ చేసుకోవాలి అంటే మనం మిక్స్ చేసుకున్న దాన్ని బట్టే ఉంటుందండి పిండి మంచిగా రావడం. సో చూసారా, ఇలా మనం కొడుతూ మిక్స్ చేసుకున్నామంటే లోపల ఎయిర్ బబుల్స్ ఫామ్ అవుతాయి. సో మనం వడ వేసినప్పుడు బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుంది. ఓకే, సో చూసారా, నేను ఇలా చేత్తో తీసుకున్నాను. ఇలా వచ్చేంత వరకు మనం అలా కొడుతూ చేసుకోవాలి. సో ఫ్రిడ్జ్లో పెట్టాం కాబట్టి మనకు అంత టైం ఏం పట్టదు అలా. సో ఇంకో టిప్ ఏంటంటే, నేను ప్లాస్టిక్ పేపర్స్ ఇవి యూజ్ చేయనండి, తమలపాకు యూజ్ చేస్తాను. తమలపాకు పైన ఆయిల్ వేసి మనం వడల్ని ఇట్లా తట్టుకొని ఆయిల్ వేసుకోవచ్చు. ఇది చాలా యూస్ఫుల్ అండి. ఆ ప్లాస్టిక్ పేపర్స్ కట్ చేసి ఇవి చేసే కంటే ఇది మళ్ళీ తమలపాకు కడిగేసి మళ్ళీ వాడుకోవచ్చు అనమాట మనం దేనికైనా. సో చూసారా, వడ కూడా చాలా బాగా వచ్చాయి, రౌండ్గా చాలా బాగా వచ్చాయి. సో నేను రెగ్యులర్గా తమలపాకు పైన చేస్తానన్నమాట ఏమన్నా వడలు చేయాలంటే. మినప వడ కాదండి, అలసంద వడ కానీ ఏ వడలైనా. చూసారా, చిట్టి వడలు ఎంత బాగున్నాయి. నేను ఎర్ర చట్నీతో అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారా, లోపల ఎంత గుల్లలుగా ఉందో, లోపలేమో సాఫ్ట్గా ఉంది, బయటేమో క్రిస్పీగా ఉంది. ఇది రెడ్ చట్నీతో అయితే అద్దరిపోతుందండి మా కడప సైడ్. థ్యాంక్ యూ.